హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా మేరీ కామ్ మాట్లాడిన మాటల గురించి మనం వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. మేరీ కామ్ అనగానే మన భారతదేశంలో చాలా మందికి ఇన్స్పిరేషన్. ముఖ్యంగా మహిళలకి, ఆడపిల్లలకి తను ఒక ఐకాన్ లాంటిది. 6 సార్లు వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ని గెలుచుకుంది. 6 సార్లు ఏషియన్ ఛాంపియన్‌షిప్‌ని గెలుచుకుంది. ఏషియన్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్, కామన్‌వెల్త్‌లో గోల్డ్ మెడల్, 2012లో ఒలింపిక్స్‌లో బ్రాంజ్ మెడల్ గెలుచుకుంది. ఎన్నో అచీవ్‌మెంట్. ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చి ఎంతో అచీవ్‌మెంట్ సాధించిన మేరీ కామ్ రీసెంట్‌గా తన పర్సనల్ లైఫ్‌లో తన హస్బెండ్ గురించి ఒక మాట అంది ఫ్రెండ్స్. ఒక్కసారి చూడండి. शादी किया, मेरा अर्निंग्स है, सब कुछ मिल गया, ₹1 भी नहीं कमाया। ये कौन होता है लड़का? लड़की का कमाए खा के देख सकता। చూశారు కదా! ఇదే మాట గనుక ఎవరైనా మేల్ స్పోర్ట్స్ మ్యాన్ అని ఉంటే ఇప్పటికి సోషల్ మీడియా రగిలిపోయేది. ఎన్నో చర్చలు సాగేటివి. ఫెమినిస్ట్ అంతా బయటికి వచ్చేవాళ్ళు, రోడ్ల మీదకి వచ్చేవాళ్ళు. ఆ స్పోర్ట్స్ మ్యాన్‌కి సంబంధించిన జీవితాన్ని రోడ్డు మీద పెట్టేశారు. కానీ మేరీ కామ్ అంది కనుక సైలెంట్‌గా ఉన్నారా అన్నది నా సూటి క్వెషన్ ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు మేరీ కామ్ గురించి మనం మాట్లాడుకుంటే అసలు ఏం జరిగింది మేరీ కామ్ లైఫ్‌లో? ఎందుకు సడెన్‌గా తన భర్తని తను ఇంతలా అనాల్సి వచ్చింది అన్న దాని గురించి మనము మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. అంటే ఈ వీడియోలో నేను మేరీ కామ్‌ని ఎక్కడ తక్కువ చేసి చూపించటం లేదు. ఎందుకంటే తను సాధించిన విజయాలని మనం ఎక్కడ తక్కువ చేయలేం. భారతదేశ పతాకాన్ని ప్రపంచ స్థాయిగా నిలబెట్టిన మహిళ తను. కానీ తను అన్న ఒక్క మాట తన మీద ఉన్న రెస్పెక్ట్‌ని పోయేలా చేస్తుందన్నదే నా అభిప్రాయం. ఇక వీడియోలోకి వెళ్తే మేరీ కామ్ 1983లో మణిపూర్‌లోని ఒక చిన్న గ్రామంలో జన్మించింది. తన తండ్రికి ఆడపిల్లలు స్పోర్ట్స్‌కి వెళ్ళడం ఇష్టం లేదు. ముఖ్యంగా ఈ బాక్సింగ్‌లోకి ఓన్లీ మగవాళ్ళే ఉంటారనే తన తండ్రి యొక్క ఆలోచన. కానీ చిన్నప్పటి నుంచి మేరీ కామ్‌కి బాక్సర్ అవ్వాలని ఉంది. ఎంతో కఠోర శ్రమతో తన తండ్రికి తెలవకుండా ఒక బాక్సర్‌గా ఎదిగింది. లాస్ట్‌కి అందరిని ఒప్పించి బాక్సింగ్‌లో తన కెరీర్‌ని ఎంతో మెరుగుపరుచుకోవాలనుకుంది మేరీ కామ్. అండ్ ఇదే సమయంలో 2001లో ఢిల్లీకి వస్తున్న మేరీ కామ్‌కి ట్రైన్‌లో తన యొక్క లగేజ్ పోయింది. దాంట్లో ఎంతో ఇంపార్టెంట్ తన పాస్‌పోర్టు, తన సర్టిఫికేట్స్ కూడా పోయాయి. అండ్ ఈ సమయంలో ఓన్లర్ కామ్ ఢిల్లీ యూనివర్సిటీలో చదువుతున్నాడు. అతను ఆ యూనివర్సిటీలో స్టూడెంట్ లీడర్ కూడా ఆ సమయంలో. తన ఇన్‌ఫ్లూయెన్స్‌ని ఉపయోగించి మేరీ కామ్‌కి హెల్ప్ చేయాలని ఎంతో శ్రమించి తనకు ఆ బ్యాగ్ మళ్ళీ దక్కేలా చేశాడు. ఈ సమయంలోనే వీళ్ళిద్దరి మధ్య అభిరుచి గురించి ఆ తర్వాత వీళ్ళు 4 సంవత్సరాల పాటు డేటింగ్ చేసే వరకు వెళ్ళింది. మేరీ కామ్‌కి ఎంతో సపోర్ట్‌గా ఉన్నాడు ఓన్లర్ కామ్. అండ్ 2005లో వీళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకున్నారు. 2007లో వీళ్ళిద్దరికి కమల పిల్లలు పుట్టారు. ఆ తర్వాత ఒక బాబు, ఒక పాప. అలా వీళ్ళకి సంతానం కలిగారు. ఆ సమయంలోనే ఓన్లర్ కామ్ తన వైఫ్‌కి బాక్సింగ్ మీద ఇంట్రెస్ట్‌ని చూసి, నువ్వు ఏమైనా చేద్దామనుకుంటే చెయ్యి, నేను నీకు సపోర్ట్‌గా ఉంటాను. ఫ్యామిలీ గురించి ఆలోచించకు, నేను చూసుకుంటాను ఫ్యామిలీని, ఇంట్లో ఉండు అన్నట్టుగా మాట్లాడారు. సో ఈ సపోర్ట్‌తో మేరీ కామ్ అప్పటినుంచి ఎన్నో అచీవ్‌మెంట్స్ సాధించింది. ప్రపంచ స్థాయి బాక్సర్‌గా ఎదిగింది. ఎన్నో అవార్డులు సాధించింది. తర్వాత తను లోక్‌సభకు కూడా వెళ్ళింది. ఇలా ఎంతో ఆనందంగా గడిచిపోతుంది వీళ్ళ లైఫ్. ఇవన్నీ మేరీ కామ్ యొక్క బయోపిక్‌లో ఉన్న విషయాలే. ప్రియాంక చోప్రాతో నిర్మించిన మేరీ కామ్ యొక్క బయోపిక్‌లో ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా సక్సెస్‌ఫుల్ మూవీ కూడా. చాలా ఇన్స్పిరేషన్‌గా ఉంటుంది. చూడండి మీరు ఇప్పటివరకు ఆ మూవీ చూడకపోతే. ఇవన్నీ ఆ విషయాలు తను చెప్పింది. తను చాలా ఇంటర్వ్యూలో కూడా నా భర్తే నాకు చాలా సపోర్ట్‌గా ఉన్నాడు. నా అచీవ్‌మెంట్‌లో సగభాగం నా భర్తకే ఇవ్వాల్సింది. ఆయన లేకపోతే సాధించేదాన్ని కాదేమో అన్నట్టుగా చాలా సార్లు మాట్లాడింది. Good at the Asian Games. How did you do it? It's a passion. Yeah. Of course, my husband is always supporting me. ఇలాంటి మేరీ కామ్ జీవితంలో సడన్‌గా 2023లో డైవర్స్ అయిపోయి తన హస్బెండ్‌తో. అండ్ రీసెంట్‌గా ఒక మీడియాకు సంబంధించిన దాంట్లో పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళు అడిగిన దానికి తన భర్త గురించి మాట్లాడిన మాటలు, ఏ హస్బెండ్ ఆడదాని సంపాదన మీద బ్రతుకుతాడు, ఇంట్లో కూర్చొని తాగుతూ ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతున్నాడు, తన జీవితంలోకి నేను రాగానే అన్నీ దొరికిపోయాయి అన్నట్టుగా మాట్లాడారు. అప్పుడు ఆ యాంకరు తన ఫుట్బాల్ కెరీర్‌ని పక్కన పెట్టాడు కదా నీ లైఫ్ గురించి అన్నట్టుగా అడగడంతో, ఏం ఫుట్బాల్ కెరీరు, ఎవరికి లైఫ్ ఉంది ఫుట్బాల్‌లో, గల్లీలో ఆడతారు ఫుట్బాల్ అన్నట్టుగా మాట్లాడారు. కానీ ఓన్లర్ కామ్‌కి ఒక ఫుట్బాల్ ప్లేయర్‌గా అవ్వాలని ఉండేది. అండ్ అంతేకాకుండా యూపీఎస్సీ క్రాక్ చేద్దాం అనుకున్నాడు. తన జీవితాన్ని ఎంతో గొప్పగా నిర్మించుకుందాం అనుకున్నాడు. కానీ మేరీ కామ్ జీవితం కోసం తన జీవితం త్యాగం చేశాడన్నట్టుగా మేరీ కామే చాలాసార్లు చెప్పింది. కానీ ఇలా ఒక ఆడదాని సంపాదనపై బ్రతుకుతున్నాడు, ఇంట్లోనే ఉంటాడు, ఏ మగాడు ఉంటాడు ఇలా అని మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు
ఇప్పుడు మేరీకామ్ అంటే రెస్పెక్ట్ ఉన్న వాళ్ళంతా ఇదా నీ వ్యక్తిత్వం, ఇదా నువ్వు మాట్లాడే మాటలు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇక్కడ చాలామంది నుంచి రెస్పాన్స్ కోరుకున్నారు చాలామంది. ఎందుకంటే ఫెమినిస్టులు కానీ పేరు చెప్పుకొని ఆడవాళ్ళకు జరిగే ప్రతి దాంట్లో మాట్లాడే వీళ్ళు ఒక స్త్రీ ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే ఎందుకు ఇది తప్పని ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? అండ్ ఇదే మేరీకామ్ స్థానంలో ఎవరైనా మేల్ స్పోర్ట్స్మెన్, సక్సెస్ఫుల్ స్పోర్ట్స్మెన్ ఇలాంటి మాటలే మాట్లాడి ఉంటే ఎంత రాద్ధాంచ చేసేవారు, ఎంత రచ్చ చేసేవారు. ఇప్పుడు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఫెమినిజం అంటే ఇదేనా అన్నట్టుగా చాలామంది అడుగుతున్నారు. మగవాళ్ళు సపోర్ట్ చేసి ఆడవాళ్ళు సక్సెస్ అయ్యేలా చేస్తే చివరికి ఇదే గతి పడుతుందని అంటున్నారు. కానీ అది పూర్తిగా నిజం కాదు ఫ్రెండ్స్. చాలామంది మగవాళ్ళ సపోర్ట్తో సక్సెస్ అయిన ఆడవాళ్ళు ఆ తర్వాత తమ జీవితాంతం హస్బెండ్స్ తోటి ఎంతో హ్యాపీగా ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ ఇలాంటి ఇన్సిడెంట్ తరచుగా ఈ మధ్య తెలుస్తూనే ఉన్నాయి. జ్యోతి మౌర్య అనే ఒక ఇన్సిడెంట్ కూడా మనకి అప్పట్లో చాలా సెన్సేషన్ జరిగింది. క్లర్క్గా ఉన్న హస్బెండ్ ఎంతో కష్టపడి అప్పులు చేసి తన వైఫ్ను చదివించి పబ్లిక్ కమిషనర్లో జాబ్ తెప్పించే వరకు సపోర్ట్ చేసిన హస్బెండ్ని ఎదిగాక ఒక పెద్ద పొజిషన్ వెళ్ళాక తన ఎంప్లాయీతో ఎఫ్ఐఆర్ పెట్టుకుని హస్బెండ్కి డైవర్స్ ఇచ్చిన కేసు మనం చూసాము. ఇలాగే ఒక పంతులు, ఒక పూజారి తన వైఫ్ని ఐపీఎస్గా చేస్తే నువ్వు నీకు నాకు సూట్ అవ్వదంటూ వదిలేసిన కేసులు చూసాం. ఒక అడ్వకేట్ తన వైఫ్ని ప్రిన్సిపల్ చేస్తే ప్రిన్సిపల్ అయ్యాను, నా పొజిషన్కి నీ పొజిషన్కి సూట్ అవ్వదంటూ వదిలేసిన కేసులు, ఇలాంటి చాలా కేసులు ఉన్నాయి. హస్బెండ్ సపోర్ట్తో ఎదిగిన ఆడవాళ్ళు చాలామంది ఇలా చేస్తున్నారని సమాజంలోకి వెళ్ళిపోతుంది. ఇలాంటి సమయాల్లో మేరీకామ్ లాంటి ఒక అచీవరు, ఇన్స్పిరేషన్, ఒక ఐకాన్ను ఇలా మాట్లాడడం చాలామందిని ఆశ్చర్యపరిచింది అండ్ చాలా కాంట్రవర్సీగా మారిపోయింది. అండ్ ఇక్కడ మేరీకామ్ కూడా కొన్ని అలిగేషన్ చేసింది అంతకుముందు. ఏంటంటే తన భర్త తనకు తెలియకుండా లోన్లు తీసుకున్నాడని, తన పేరు మీద ల్యాండ్స్ అమ్ముకున్నాడని, తన డబ్బునంతా దుబారా చేశారన్నట్టుగా మాట్లాడుతూ చాలా అలిగేషన్లు కూడా చేసింది. ఇదే సమయంలో ఓనర్ కమ్ బయటికి వచ్చి ఒక వీడియో రిలీజ్ చేశాడు రీసెంట్గా. ఏమని చేశాడంటే, నా ఇల్లు చూడండి, నా వాలకం చూడండి, ఇది నా పొజిషను, అంతగా దోచుకుని ఉంటే, అంతగా నేను చేసే ఉంటే నన్ను అప్పుడే కేసులు పెట్టి అరెస్ట్ చేయించాలి కదా అన్నట్టుగా మాట్లాడుతూ, అసలు మేరీకామ్కి నాకు ఇలా గొడవలు రావడానికి కారణము 2013లో మేరీకామ్ తన జూనియర్ బాక్సర్తో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది. అప్పట్లోనే గొడవలు జరిగాయి, కానీ పిల్లలు ఉన్నారు, పిల్లల జీవితం కోసమను కాంప్రమైజ్ అయ్యాము. అప్పుడు చేసిన తప్పును ఒప్పుకున్న మేరీకామ్ ఆ తర్వాత 2019 ఆ సమయంలో మరో బాక్సర్తో ఇలాగే ఎఫ్ఐఆర్ పెట్టుకుంది. నాకు తట్టుకోలేక అడగడంతో గొడవలు జరిగి ఇలా నాతో డైవర్స్ తీసుకుంది అన్నట్టుగా మాట్లాడారు ఫ్రెండ్స్. దానికి సంబంధించిన వీడియోలు ఉన్నాయి, చార్ట్ ఉన్నాయి నా దగ్గర అన్నట్టుగా కూడా మాట్లాడారు. మేరీకామ్ యొక్క పిల్లలకు కూడా ఇవన్నీ తెలుసు అన్నట్టుగా మాట్లాడారు. నిజంగా ఇవన్నీ అతనికి ముందే తెలుసుంటే అప్పుడే బయట పెట్టి డైవర్స్ తీసుకోవాల్సిన ఒక రెస్పెక్ట్ లైఫ్ ఉండేది తనకి. కానీ ఇవన్నీ ఇప్పుడు బయటకు పెట్టడంతో ఆయన పైన కూడా కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి. దీనికి ఆధారంగా చాలా పోస్టులు కూడా ఉన్నాయి. మేరీకామ్ ఒక అతను చాలా సన్నిహితంగా ఉండడము, ఎక్కడికైనా వీళ్ళిద్దరు కలిసే వెళ్ళడము అండ్ వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉందన్నట్టుగా మీడియాలో కూడా చాలా వార్తలు రావడము చూసాం చాలాసార్లు. అండ్ ఇప్పుడు తెలియాలి ఫ్రెండ్స్, అసలు నిజం ఏంటనేది తెలియాలి. ఏదేమైనా కూడా అనవసరంగా మేరీకామ్ తన పర్సనల్ లైఫ్ని రోడ్డు పైన పెట్టి ఇప్పుడు ఇంత కాంట్రవర్సీలో ఇరుక్కుందని నా అభిప్రాయం ఫ్రెండ్స్. అసలు మీరేమంటారు ఫ్రెండ్స్? నిజంగా ఆడవాళ్ళకు ఉన్నంత సపోర్ట్ మగవాళ్ళకు ఉందంటారా? ఆడవాళ్ళ ఇష్యూలో రెస్పాన్స్ అయినంతగా మన మీడియా మగవాళ్ళకు జరిగే అన్యాయాల్లో రెస్పాన్స్ అవుతుందంటారా? మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అండ్ మొదటిసారిగా మా ఛానల్కి వస్తే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు మీ సపోర్ట్ ఇస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.